హెచ్సియు వివాదంలో అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది ఆరా తీయడానికి కావచ్చు, లేకపోతే ఓవరాల్ పరిస్థితి ఏంటి అన్నటువంటిది తెలుసుకోవడానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తరపున మీనాక్షి నటరాజన్ రావడంలో తప్పేం లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం చెక్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆమెకి అధికారులతో మీటింగులు ఏ హోదాలో జరిగినాయి, లేదా అధికారులు ఏ హోదాలో ఆమెకు వివరణ ఇచ్చారు, అలాగే కీలకమైన సమావేశాలు ఆమె ఏర్పాటు చేశారు, ఎలాగా కుదిరింది, ఎవరిచ్చారు ఇది అధికారం, ఇది ప్రస్తుతం ప్రశ్న. ఇది కాంగ్రెస్ పార్టీలు రేవంత్ రెడ్డి అనుకూల వర్గంలోనే కొంతమంది నిలదీస్తున్నారు. ఆమెకి ఏ అధికారం ప్రకారం అక్కడికి వెళ్ళి చేసి వచ్చారు అన్నట్టు. ఇప్పుడు ప్రతిపక్షం అధికారంలో ఉంటే కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి వచ్చి అక్కడ చెక్ చేయడం ఒక ఆస్పెక్ట్. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరిగే నిర్ణయం దగ్గర తిరగడం అనేటప్పటికీ అది రేవంత్కి దెబ్బ కొట్టడానికి జరిగేటటువంటి శక్తుల యొక్క తోడ్పాటు కోసం జరిగింది. ఎందుకంటే ఇదివరకు రేవంత్ ఎలా చెప్తే అలా నడుచుకునేటటువంటి ఇన్ఛార్జిని పంపించేశారు, దీపదాస్ మున్షిని. ఈమెను తీసుకొచ్చారు. ఈమె వాస్తవంగా చాలా లిబరల్గా ఉంటుంది, బాధ్యతగా ఉంటుంది. కానీ రేవంత్ పట్ల విధేయత కానీ లేదా రేవంత్ పట్ల ప్రేమ కానీ లేదు. పైగా రేవంత్ని ఇరుకున పెట్టేటటువంటి అంశాల దగ్గర రేవంత్ ప్రత్యర్థులు కోరుకునేటటువంటి విధంగా ఈవిడ వ్యవహరిస్తున్నారు అన్నటువంటి కోణం రేవంత్ టీం భావిస్తోంది. అందుకనినే రేవంత్కి అనుకూలంగా ఉండే పత్రికల్లోనే ఈ ప్రశ్నలు లేవనెత్తుతూ ఏ హోదాలో ఆవిడ వెళ్ళి చెక్ చేసింది అన్నటువంటి పాయింట్లతో వార్తలు ప్రొజెక్ట్ చేశారు.